ఎందుకంటే మనం పంపింది దేనికి ఇక్కడ రైతులకు ఉన్న సమస్యను తెలుసుకోవడానికి ఒకవేళ ఏమైనా వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అవకాశం చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చాము. ఈమెయిల్ ద్వారా ఎందుకు ఫిర్యాదులు తీసుకుంటారు, నేతగా ఎందుకు చర్చించలేదు? నేరుగా చర్చించాలంటే మేము చర్చించండి, రైతులు వచ్చి మేము చర్చించండి, మేము వస్తున్నాం అంటే మొన్న వచ్చారు నా దగ్గరికి 4 గ్రామాల్లో రైతులు వచ్చారు. వాళ్ళతో గంట సేపు కూర్చొని మాట్లాడాను, వాళ్ళకి కాఫీ ఇచ్చాను, తాగిపించాను. వాళ్ళతో ఏం చెప్పండి, మీ బాధ ఏంటి, మీ ఇబ్బంది ఏంటి, మీకు ఏం కావాలి, మీ పెర్సెప్షన్ ఏంటి చెప్పండి అన్నాను. వాళ్ళందరూ విషయాలు చెప్పారు. మేమేమో ఆ రాజధాని అక్కడ రిజిస్ట్రేటివ్ క్యాపిటల్ అక్కడే ఉంది, దాని గురించి చర్చలు ఇంకేంటి? వాళ్ళకి ఇచ్చిన ఒప్పందాలు వచ్చి ప్రభుత్వం వచ్చి మేము దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పి శాసనసభలో చెప్పాము. ఇంతకుముందు ఇస్తున్న యాన్యువల్ కోటి కంటే ఎక్కువ ఇస్తున్నామని చెప్పాము. ఇచ్చిన ఒప్పందాల కంటే ఇంకా కొన్ని సంవత్సరాలు పెంచామని చెప్పాము. ఇంక దేని గురించే కదా వాళ్ళతో దేనికి చర్చలు? చర్చించడానికి ఏ అంశం ఉంటే చర్చలు. వాళ్ళతో మేము చెప్పిందే దేవేంటి చర్చ ఏంటి? లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడే ఉంది కదా, శాసనసభ అక్కడే పెడతామని చెప్పాం కదా, దేని గురించి చర్చలు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.